ఈరోజు అయితే పెద్ద లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం మేమందరం. ఈరోజు సండే కాబట్టి నాటుకోడి మాంసం అయితే వండుతున్నాం. చాలా కోళ్ళు కోస్తున్నాం. ఫుల్ వీడియో చూడండి, మొదలు లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండిద్ది. ఇందులో అయితే మా బుడ్డోళ్ళు అయితే మెయిన్ మా బుడ్డోళ్ళు మొత్తం అయితే 6 కోళ్ళు కోస్తున్నాం. అసలు అయితే వీడియో పెడదాం అనుకోలేదు, లేకపోతే స్టార్టింగ్ నుంచి తీసేవాడిని. కోళ్ళు పట్టుకొచ్చి కోసేకాడి నుంచి తీసేవాడిని. అనుకోకుండా మధ్యలో స్టార్ట్ చేశాను. మా అన్నయ్య అయితే పసుపు వేసి బాగా కడుగుతున్నాడు కోళ్ళన్నీ. అంటే బ్యాక్టీరియా ఉంటే చాలా పోయిద్ది, మంచిది పసుపు వేసి కడిగితే. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ దాకా చూసారు కాబట్టి ఇక్కడ దాకా మామూలే, ఇక్కడ నుంచి అసలైన రచ్చ మొదలయ్యిద్ది మా తమ్ముడు వాళ్ళతో. చూడండి ఇప్పుడు కావాలంటే. మా అన్నయ్య కడిగి కాలుతుంటే నేనేమో ఇంకో చేతితో కోస్తున్నాను కోళ్ళు. అప్పటికి మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అసలైన రచ్చ ఇప్పుడు మొదలైంది చూడండి. చెరువుగాడ ఎట్లాంటి పనులు చేస్తాము పోయిరా. తినే తిను. అలాగే బయట మొత్తం తొడలో, రెక్కలో, మెడలో, పేగులు మొత్తం వేరు చేసాం. బయట వేరు చేసి అంటే లోన ఎక్కెత్తుకు వస్తే మొత్తం రోత అయిపోయింది. అందుకు బోరు పక్క పెట్టుకుంటే అక్కడే కడిగేసుకోవచ్చు మేము అన్నీ. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో మనం ఎన్ని నాన్ వెజ్ కూరలు వండినా కానీ తినబుద్ది కాదు. ఇలా చెరువు కాడ పచ్చడి వేసుకున్నా శుభ్రంగా తినొచ్చు. అలాగే మేము నాటుకోడి కోస్తున్నాం కాబట్టి ఈరోజు ఫుల్ లాగిస్తాం. ఇప్పుడైతే అన్ని కడిగేసాం. ఇక షెడ్లోకి ఎత్తుకెళ్ళి ముక్కలు కొట్టేయటమే. మా అన్నయ్య అయితే చిన్న చిన్న ముక్కలు కొట్టేస్తున్నాడు. అంటే నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకదు, చిన్నగా అయితే కొంచెం బాగా ఉడికిద్ది ముక్క. ఇక రైస్ అయితే పెట్టుకోవాలి మనం పొయ్యి మీద. గ్యాస్ కూడా ఉంది కానీ గ్యాస్ వండలేదు, ఎందుకంటే పొలాల మీద వండింది కొంచెం టేస్ట్ వేరేగా ఉండిద్ది. అందుకే పొయ్యి మీద పెట్టాం. పొలాలు అయితే కొంచెం మన్నట్లేదు, ఎందుకంటే మొన్న వర్షం బయట కొంచెం పొలాలు తడిసినాయి. ఆ తడి వల్ల పొగ వస్తుంది. ముందైతే మేము రైస్ వండటానికి ముందు నీళ్ళు అయితే పెట్టాము, తర్వాత బియ్యం వేస్తాం. అలాగే రైస్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. ఇదైతే చికెన్ ముక్కలు కొట్టేసాం. ఇప్పుడు అన్నీ తెచ్చుకున్నాయన్నీ మేము ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాయి, కొట్టుకాడ తెచ్చుకున్నాయన్నీ చూపిస్తాను. ఇది చికెను, ఇదేమో అల్లం పేస్టు, ఇదేమో చిన్నులపాయ పేస్టు. నాన్ వెజ్ కాబట్టి ఇవన్నీ ఉండాలి, లేకపోతే బాగోదు కూర. ఇదైతేనేమో రైస్ నానబెట్టాము, ఇంకా వేయలేదు. ఇది ఏంటి, ఇది కారం. ఏమన్నా నాన్ వెజ్ వండేటప్పుడు మనం కొట్లు కాడ కొనే కారం కన్నా మనం పట్టించుకుని పసుపు కారం వేరే పట్టించుకుని ఇంకా వండుకుంటే ఇంకా టేస్ట్ వేరేగా ఉండిద్ది. ఇదైతే నూనె, మొత్తం 6 కోళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువ నూనె తెచ్చుకున్నాం. ఇదైతే కల్లుప్పు. ఇంట్లో సాల్ట్ కన్నా కల్లుప్పు ఇంకా చాలా మంచిది. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అంతలోకి ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది రోడ్డు మీదకి. అలా ఇలా వెళ్ళి అన్ని అందరం కొనేసుకున్నాం. అసలు ఆ పొద్దు నుంచి పని చేసి అలసిపోయి ఉన్నాం. అసలు ఐస్ క్రీమ్ తింటే భలే టేస్ట్గా ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచి ఆకలిమే ఉన్నాం కదా, ఇంకా టేస్ట్గా ఉంది అది. ఇప్పుడైతే కొంచెం ఈరోజు అయితే ఎండ రాలేదు, కొంచెం మేఘం బట్టి ఉంది. మా అన్నయ్యలో అయితే గంజి ఉంచుతా కొంచెం రైస్ అయితే పడిపోయింది. కొంచెం పైన తీసి మళ్ళీ వేసుకున్నాం. గిడ్డి మీద పడింది, బాగుండిద్ది. ఎందుకంటే మనకి అన్నం అయితే ఊరికే రాలేదు, ఎంతో కష్టపడితే వచ్చింది మనకి. అలాగే అందరం కలిసి ఉల్లిపాయలు అయితే కోసేసాం. అసలు ఉల్లిపాయలు కోసేటప్పుడు అసలు కళ్ళు మంట పుట్టలేదు, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి కొంచెం రాలేదు, కళ్ళుకి తగలలేదు. ఉల్లిపాయలు కూడా కోయటం కూడా అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక పొలాలు పెట్టుకొని కొత్త డేసే పెట్టుకుంటే కూర వండేయచ్చు. ఇప్పుడు కూర అయితే మా అన్నయ్య వండుతున్నాడు. కూర నేను కూడా వండుతాను కాబట్టి వండుతాను, కానీ ఇక ఇంతమందికి అంటే ఎక్కువ వండుతున్నాం కాబట్టి ఎక్కువ కూర అయితే వండలేను. ఇంట్లో మామూలుగా 1-2 కిలోలు అయితే వండుతాను. ఇదైతే 10 కిలోల పైన ఉండేది కాబట్టి టేస్ట్ మళ్ళీ పోగొడితే మళ్ళీ అందరూ తినాలి కాబట్టి బాగోదు. అందుకే నేనైతే పక్కన ఉండి మా అన్నయ్యకి హెల్ప్ చేస్తున్నాను. అసలు నూనె అయితే బుడగలేస్తుంది. అండ్ ఇంట్లో గ్యాస్ మీద కూడా రాదు, ఇంత సెగ పొలాలు పెడితే వస్తుంది బాగా. ఇలాగే ఉల్లిపాయలు కూడా వేసేసాం. ఉల్లిపాయలు మేమైతే ఎక్కువ కోసేసాం, కోసామని చెప్పి మొత్తం వేసేసాం. మరి తీయగా ఉండిద్ది అలా తెలీదు. అలాగే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక మేమైతే కొబ్బరి తురుము తెచ్చుకున్నాం. కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ భలే ఉండిద్ది కూర. అలాగే కూర గుజ్జు కూడా వచ్చిద్ది కలుపుకుంటాకి ఇప్పుడన్నంలో. ఇప్పుడైతే మనం కోసుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేస్తున్నాం. నూనె చింది మీద పడిద్ది, మెల్లగా వేసుకోవాలని చెప్పి మా అన్నయ్య చెప్పాడు. నేను అడంగా పట్టుకున్నాను, మా అన్నయ్య మెల్లగా వేస్తున్నాడు. ఏదైనా సరే అందరం కలిసి ఇలా వండుకు తింటే అసలు భలే ఉండిద్ది. ఇప్పుడైతే ఇంట్లో తింటాకే కష్టమైపోయింది, బిజీ అయిపోయాం. ఒకటే
మామూలుగా అయితే రోజు ఎండేస్తుంది. ఈ రోజు వస్తే మేఘం పట్టేసి భలే చల్లగా ఉంది బయట. కొబ్బరి చెట్లు అంటే మేము అన్నీ వండేసుకున్న తర్వాత కొబ్బరి చెట్ల కిందకి వెళ్ళి కూర్చొని తింటాము. కొబ్బరి చెట్లు తర్వాత చూపిస్తాను మీకు. కొబ్బరి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. నాకు కలుతుందా? మా తమ్ముడు అయితే ఎడ నుంచి రై తెచ్చాడు. చెరువు పడుతున్నారంట. సైకిల్ వేసుకెళ్ళి మామూలుగా వెళ్తే అక్కడ ఉంటే తెచ్చాడు. దాన్ని అయితే ఇప్పుడు నిప్పులు మాకు కాలుస్తున్నాం. వండిన దానికన్నా ఇట్లా కాల్చి తింటే టేస్ట్ ఉండిద్ది భలేగా. ఇప్పుడైతే కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కూర అయితే చాలా వరకు ఉడికిపోయింది. అంటే మనం అల్లం పేస్ట్ ఏం వేయలేదు, ఉల్లిపాయలు ఇవే వేసాం. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాం. ఉప్పు వేసిన తర్వాత వేస్తాం అల్లం. అసలు టేస్ట్ అయితే గొమ్మ వేస్తుంది. ఉప్పు వేసిన తర్వాత సగం కూర తినేస్తాం మేము. ఎందుకంటే ఉడికేటప్పుడు కూర తింటే భలే ఉండిద్ది. ఎప్పుడు వండినా కూర వండేలోపు సగం కూర తినేస్తాం ముందే. ఫ్రై అయితే ఒకవైపు కాలింది, ఒకవైపు కాలుతున్నాం. మా తమ్ముడు అయితే ఇచ్చి వెళ్ళిపోయాడు కానీ ఇంకా రాలేదాడు. అలాగే మనం అయితే కూరలో కారం కూడా వేసాం. పొద్దున్న నుంచి కష్టపడి చేసింది ఇంటికి తింటాకే. మేమైతే సగం కూర ఉడికింది అంటే ఇప్పుడే కారం వేసాం. ఇక తీసుకుని తింటున్నాము. అండ్ ఉప్పు సాలిందా కారం సాలిందని చెప్పి తింటున్నాము. ఎందుకే దీనిలో అయితే ఇంకా మసాలా వేయలేదు, మధ్యలో తీసి తింటున్నాము. ఇప్పుడు కొంచెం చూపిస్తాను ఆగండి. మా చెరువులు ఆ చెట్టులో అయితే కూర వండుతున్నాం. ఇవన్నీ కొబ్బరి తోట అంటే గట్టు మావరికి పెట్టాం కొబ్బరి తోట చెట్లు. ఆడికి వెళ్ళి తింటాం. ఇంకా మా అన్నయ్య అయితే చెరువు గట్లు అమ్మప్పుడు బెండ చెట్లు పెట్టాడు. ఆడికి నీళ్ళు పోతున్నాడు ఇప్పుడు వెళ్ళి. రంగా చెప్పాలంటే మనం మార్కెట్కి వెళ్తే 2 రకాలు కొంటే 100 రూపాయలు అయిపోతుంది. అలా మేము చెరువుగా పెట్టుకుంటే చాలా కాయలు కాపించుకుంటాం మేము. మామూలుగా అయితే బెండ చెట్లు, వంగ చెట్లు, టమాటా చెట్లు, బీరకాయ చెట్లు, పొట్టక చెట్లు అన్నీ కాస్తాయి. మా దగ్గర ఏంటంటే బంగాళదుంప, చామదుంప ఈ దుంపలు లాంటివి రావు. ఎందుకంటే మాది మట్టి నేల గట్టిగా ఉండిద్ది కాబట్టి దుంప రాదు. మామూలుగా పైన వచ్చే చెట్లు వరకే పెట్టుకుంటాం. తోటకూర, పుదీనా ఇవన్నీ పెట్టుకుంటాం. మొన్న గాలికి అయితే అరటి చెట్లు గెలేసి అన్నీ పడిపోయినాయి. అంటే పిందల మీద పడిపోయినాయి ఆ చెట్లు గెలలో. అలా తిరిగి వచ్చేసరికి అయితే కూర అయితే రెడీ అయిపోయింది. అంటే మేము అల్లం పేస్ట్ ఇవన్నీ మా అన్నయ్య అయితే వేసాడు. నేను బయటికి వెళ్ళి వీడియోస్ తీస్తుంటే ఈలోపు వేసాడు. కూర అయితే రెడీ అయిపోయింది తింటమే. అలా ఉడికిపోయిన తర్వాత చెరుకాడికి వెళ్ళి మేత తినేయాలి చూసుకోవాలి. మనం తినేస్తాం కనుక ఫ్యాన్లు వేయాలి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మీకు తెలిసే ఉండిద్ది. టైం అయితే 12 అయింది. మేత తినేసి 12కి మేము ఫ్యాన్లు వేసి మళ్ళీ 1కి మేత వేయాలి. ఈ లోపు మళ్ళీ తినేద్దాం. అలాగే వచ్చేసి మేము ప్లేట్లో పెట్టించుకొని అయితే కొబ్బరి చెట్ల కిందకి వెళ్ళిపోతున్నాం. మా పిల్ల బ్యాచ్ మొత్తం. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మా అన్నయ్య వాళ్ళు అయితే షెడ్లోనే తింటున్నారు. మేము అక్కడికి ఉండలేదు. మా పిల్ల బ్యాచ్తో కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పి ముందు వెళ్ళిపోతున్నాం. నేను చెరుగడికి వెళ్ళేసరికి వీళ్ళు వచ్చేసారు. రారా హాయ్ ఫ్రెండ్స్. నాకు ఇంట్లో తినడం కన్నా ఇలా చెట్ల కిందకి వచ్చి తినడమే చాలా ఇష్టం ఎప్పటి నుండో. థమ్స్అప్ ఇచ్చారు మీకు? బాటిల్ తాగేశారు. ఇంత మిగిలితే తెచ్చి తాగుతున్నాడు. మంచి పని చేసి తెచ్చి రండి కూర్చొని తింటే పెడతాడా ఏదది ఏదన్నా హోటల్ పట్టే. ఇదే మా పిల్ల బ్యాచ్ మొత్తం. ఇదే మా తమ్ముడు అయితే నా పక్కన కూర్చున్నాడు, కనపడతలేదు ఆడు గుండోడు. అంతా తినేసిన తర్వాత మా చెరువులన్నీ చూపిస్తాను మీకు. వెళ్ళి రైలు వరకు చూపిస్తాను కానీ మా చెరువులన్నీ చూపలేదు కదా, ఈసారి చూపిస్తాను. మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరే వచ్చారు. ఎందుకంటే అందరూ కాలేజీలకి జాబ్ చేస్తే వెళ్ళిపోయారు. మా ఊర్లో అయితే లేరు. వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు వచ్చారు మాతో పాటు. చూడండి మా చుట్టుపక్కల అన్ని చెరువుల మధ్యలో కూర్చొని తింటున్నాము. నాకన్నా మా తమ్ముడు వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొబ్బరి మాటలు ఇచ్చుకుని కొబ్బరికాయలు కొద్దామని చెప్పి పై ఎక్కుతున్నారు. తినేసాం కాబట్టి కుసేపు ఉన్నాక కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటాం. పైన ఉన్నాయి అసలు మంచి. మేము ఇక్కడ కూర్చొని తింటున్నాము లేదో మా తమ్ముడు అప్పుడప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ టీవీఎస్ బండి వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు టైం అయితే 12:45 అయిపోయింది. అంటే మేత వేసి టైం అయిపోతుంది, 1 అవుతుంది. ఇప్పుడు మేము తినేసి వెళ్ళిపోయి మేత వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ కొబ్బరికాయలు అప్పుడు కోసుకుంటాం. వీడియో ఇక్కడ దాకా మొత్తం చివరి దాకా చూసారని అనుకుంటున్నాను. చివరి దాకా చూసినట్టయితే కామెంట్ చేయండి కొంచెం.